పర్యటన ఇప్పుడు ఇందులో రెండు రకాలండి. ఇప్పుడు తిరుపతిరావు గారు కానీ మన జవహర్ గారు కానీ మాట్లాడిన దాంట్లో నేను జవహర్ గారు చాలా పరిణితితోటి చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఎవరో ఆయన ఇప్పుడు డినై చేయలేం ఆయన చెప్పిన దాన్ని. అలాగే తిరుపతిరావు గారు వాళ్ళ పార్టీకి సంబంధించి మాట్లాడారు. వీళ్ళ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ అరాచక పరిపాలన అంతమవ్వాలి. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆచూకీ ఆనవాళ్ళు ఉండకూడదని కోరుకుంటున్నారు. అంటే ఓ 25-30 సీట్లు ఉన్నదనుకోండి, అతనికి దయ్యాన్ని పట్టాము, ఆ గదిలో పెట్టాము, ఆ తలుపు మాత్రం తీయకండి అంటే కుదరదు. ఎవడో ఒకడు వెళ్ళి దక్షిణ గది తీయొద్దంటే మనం వెళ్ళి ఆ దక్షిణ గది తీస్తాం. మన ప్రజలు అలాంటి వాళ్ళు, అది తెలిసే కదా. ఆయన బెయిల్ మీద ఉన్నాడో 16 నెలలు జైల్లో ఉన్నాడో వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కొట్టేసాడు అనేటువంటి తెలిసే కదా ఓట్లేశారు. కాబట్టి పూర్తిగా సీసాలో పెట్టి బంధించి సముద్రంలో పడేయాలి, అది లెక్క. దయ్యాన్ని కానీ భూతాన్ని కానీ పెడతాయి. వీళ్ళ ఆలోచన అలా ఉందని నేను అనుకుంటున్నాను. అటువంటప్పుడు రాష్ట్రంలో ఒకనొకప్పుడు దాదాపు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా పదవీచ్యుతుని చేసినప్పుడు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. అప్పుడు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒకే వేది మీదకి వచ్చినాయి. అది విజయవాడలో జరిగింది ఆ సభ. అంటే పరస్పరం ఉత్తర దక్షిణ ధృవాలైన వామపక్షాల్లో బీజేపీ రైట్ టు లెఫ్ట్ వింగ్ రెండు కూడా ఒకే వేదిక మీద ఆసీనులయ్యారు. ఈ దేశం ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేది మీదకి వచ్చిన, కాంగ్రెస్ తప్ప. ఇవాళ ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉంది, అంతకు మించి ఉంది. కాబట్టి ప్రేక్షకుల తరపున నరసింహ గారు ఒక వ్యక్తిగతమైన క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. పూడి తిరుపతిరావు గారు ఎప్పుడు నేను అసలు బీజేపీకి వ్యతిరేకమైన క్వశ్చన్లు వేస్తాను, చతుర్థతో వేస్తాను అని అంటున్నారు కదా. ఇప్పుడు కాసేపు మీ వకాలతో పుచ్చుకుంటాను నేను. నరసింహ గారు, ఇది చాలా వ్యక్తిగతమైన క్వశ్చన్. మీకు ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో చూసినా కూడా మీరు బీజేపీని టార్గెట్ చేస్తారు డిబేట్లో. నా డిబేట్లో ప్రత్యేకంగా బీజేపీని టార్గెట్ చేస్తారు. ఇందాక వారి మాటల్లో అన్నారు, కాసేపు ఇచ్చామంటున్నారండి, కాసేపు ఇవ్వట్లేదండి, ఆయన డబల్గా మాట్లాడుతున్నారు, డబల్ క్వశ్చన్. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, బీజేపీని ఇలా టార్గెట్ చేస్తున్నారు కదా, మీరేమన్నా బీజేపీ బాధితులా లేదా రాష్ట్రం పక్షాన్ని మాట్లాడుతున్నారా? నేను పూడి తిరుపతిరావు గారి కంటే ఆయన ఆ పార్టీలో సభ్యుడు, ఆ పార్టీ నాయకుడైనా ఆయన కంటే ఎక్కువ అభిమానించే మనిషి నన్ను బీజేపీ. అంటే బేసిక్గా టార్గెట్ చేస్తున్నారు కదా పొత్తు విషయంలో. ఒక మాట వినండి, బేసిక్గా నా భావజాలం యాంటీ కాంగ్రెస్, కాంగ్రెస్ వ్యతిరేక కరుడు కట్టిన కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఉన్న మనిషిని నేను. అటువంటిది బీజేపీ పట్ల మాకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? నో, బీజేపీ పట్ల మాకు వ్యతిరేకత. మీ విశ్లేషణ ఇచ్చినప్పుడల్లా నాకు కొంత అట్లా టీడీపీ వాళ్ళు కారణం మీరు అడిగారు కాబట్టి నన్ను చెప్పను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల దురహంకార వైఖరిని ఆనాడు సహించలేదు, ఈనాడు సహించమండి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పసిబిడ్డ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే ఆ గొంతు నులిమిన వాడికి సహకారం అందిస్తే ఏ రకంగా ఈ దేశ పౌరుడికి, ఈ రాష్ట్ర పౌరుడికి ఒక తెలుగువాడిగా మేము సహించి ఊరుకోవాలి చెప్పండి. బీజేపీ పట్ల మాకు ఏమన్నా ఆశితాగాథలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ మీద మాకు బాధ? తిరుపతిరావు గారికి నాకు ఏమన్నా వ్యక్తిగత వైరం ఉందా? నేను గట్టి పంచాయతీలు ఉన్నాయి అనట్లేదు, నేను మామూలుగా అసలు గమనించండి పొత్తు విషయంలో మీరు టీడీపీ బీజేపీ పొత్తు అనగానే కొంత ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటారు. అలాగేనండి, ఎందుకంటే నేను అమరావతి రైతులు శోకం, మహిళల ఆ కంట కన్నీరు చూశానండి. అక్కడ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు స్వయంగా అమృత హస్తాలతో ఒక శంకుస్థాపన చేశారు. అది సర్వనాశనం చేసి శ్మశానం అని, ఎడారని, ముంపు ప్రాంతం అని చెప్పేసి నిర్మాణాల మీద పిచ్చి మొక్కలు మొలిపింది. నేను మొన్న చూసి వచ్చాను, రోడ్లు తవ్వుకుపోతుంటే వీళ్ళు మాట్లాడకపోవటం దుర్మార్గం కదండి. అది మాకు గాయపడదా? సత్యకుమార్ గారిని ఉతికేశారు వైసీపీ వాళ్ళు అండి. అదే మరి దాన్ని ఎందుకు ఎదుర్కొంటారు ఈ ప్రపంచంలోనే? అలాగే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో? 2 గానా 3 గానా ఉంటే ఎలా అది చెప్పండి. సరే పోనీ నేను కాసేపు వదిలేస్తాను మిమ్మల్ని. వీళ్ళందరూ కలిపి పోటీ చేయాలండి. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు విన్నా అందరూ ఒకే వేది మీదకి వచ్చి పోటీ చేయాలి, వాళ్ళ లక్ష్యం అది. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి కదా. అవునండి, మీకు ఉమ్మడి శత్రువు ఈ రాష్ట్రాన్ని అరాచకం బారి నుంచి కాపాడాలనుకుంటే అందరూ ఒకే వేదిక మీద రావాల్సి, అంటే ఒక సందేశం ఇవ్వాలి ప్రజలకి. ఇదిగో ఈ దుర్మార్గం జరుగుతుంది ఇక్కడ. అప్పుడు మైనారిటీలు, మెజారిటీలు, లేకపోతే మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు, కుల తత్వాలు ఏవి ఉండవండి. ఆ వైపుగా, ఆ దిశగా వీళ్ళు అడిగేస్తే కనుక
డెఫినెట్గా రాష్ట్రం బాగుపడుద్ది. బీజేపీ కూడా తగిన స్థానాలు వస్తాయి. బీజేపీని మనం ఏం కించపరచమండి, ఎందుకంటే వాళ్ళు 98లోను గణనీయమైన స్థానాలు ఓట్లు గెలుచుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు, లక్ష్మీభారత్ అంటే మేము ఒంటరిగా అంటున్నాడు కానీ ఈయన అప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీభారత్ గారితో వీళ్ళు పొత్తులో ఉన్నారు అప్పుడు. అయినా వీళ్ళు టీడీపీ బీజేపీ పొత్తుని సాధారణంగా ఇరుపక్షాల కార్యకర్తలు ఆహ్వానించుకుంటారు.